శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలితాలు తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహ స్థితులు. వృషభ రాశిలో గురువుగారు, మిథున రాశిలో కుజుడు, కన్య రాశిలో చంద్రకేతువులు, అలాగే శనిగారితో సహా రవి బుధులు ఇద్దరు కుంభరాశిలో, శుక్ర రాహువులు మీన రాశిలో ఇలా ఉంటూ ఉండగా 22వ తేదీ వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క గమనము మాత్రమే మారి ఉన్నది ధనస్సు రాశిలోకి. కుజుడి యొక్క వక్రత ప్రారంభమై ఉన్నది. ఈ రెండు మార్పులు జరిగి ఉన్నాయి. ఇక గ్రహ దృష్టుల యొక్క అలాగే గ్రహాల యొక్క కలయిక వల్ల ఉండేటటువంటి ఫలితాలు ఏమిటి అంటే, శుక్ర రాహువుల కలయిక మీనరాశిలో జరుగుతుంది. మీనరాశిలో శుక్రుడు ఉచ్చ పొందుతారు. అయితే ఆయన యొక్క ఆ ప్రతిభావంతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి కాంతిని కొంత ఈ రాహువు తీసేసుకుంటారనమాట. అంటే కొంచెం కళావిహీనం అవుతుంది శుక్రగ్రహం అనే చెప్పుకోవాలి. అయితే ఉచ్చలో ఉన్నారు కాబట్టి కొంచెం పర్వాలేదు. దానివల్ల ఆత్మీయతలు, అనురాగాలు, స్నేహాలు ఇట్లాంటి వాటి విషయంలో కొంచెం ద్రోహం జరిగే అవకాశం, మోసం జరిగే అవకాశం, ఏదైనా నటన జరిగే అవకాశం, కోరుకున్నంత ప్రేమ లేని విధంగా అవతల వాళ్ళు ప్రవర్తించేటటువంటి అవకాశం, అంటే అవకాశవాదం, ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. అలాగే శని గారితో పాటు రవి బుధులు కుంభరాశిలో ఉన్నారు. ఇక్కడ ఒక విషయాన్ని తెలియజెప్పుకోవాలి. ఏదైనా శారీరక పరమైన రుగ్మతలు ఉన్నట్లయితే, అంటే జన్మజాతకంలో కూడా ఇలాంటి గ్రహస్థితులు ఉండాలి. శని రవి బుధ పరస్పర కలయికలు గాని, స్థితి గాని, యుతి గాని, దృష్టి గాని ఉన్నట్లయితే అటువంటి వారికి ఇప్పుడు గోచారంలో కూడా ఈ యొక్క స్థితులు ఏర్పడ్డాయి కాబట్టి ఫలితాలు కనిపిస్తాయి. శారీరక పరమైన రుగ్మతలు గాని, ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్, అలాగే ఏదైనా చర్మ వ్యాధులు, రక్తానికి సంబంధించి చర్మానికి సంబంధించి ఉండడం గాని ఇలాంటివి ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే మెడికల్ పరంగా చాలా చాలా బాగుంటుంది. కొత్త మెడిసిన్స్ కనుక్కోవడం గాని, మెడికల్ విద్యార్థులకు గాని, మెడికల్ వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలలో ఉన్నవారికి గాని, ఆ మెడికల్ కి సంబంధించి, మందులకి సంబంధించి, ఔషధాలకు సంబంధించి ఇలాగా వాళ్ళందరికీ కూడా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. కుజుని యొక్క వక్రత ప్రారంభమైంది వారాంతానికి వెళ్ళేటప్పటికి. కుజుడు అనగానే నిజం చెప్పాలి అంటే నైసర్గిక పాపగ్రహం. పాపగ్రహాలు వక్రించాయి అంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వాయుతత్వ రాశిలో వక్రించి ఉన్నారు. ఇది అంత పూర్తిగా చాలా మంచి చేస్తుంది అని చెప్పడానికి రాదు. క్రోధినామ సంవత్సరము, కుజుడు రాజుగా ఉన్నారు. అలాగే కుజుని యొక్క వక్రత ప్రారంభమైంది. ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం మీద చూపించే ఫలితాలు. వ్యక్తిగత జీవితాల్లో కూడా కొంచెం కోపం పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ కుజుడు ఉన్న స్థానాన్ని బట్టి ఆ రాసుల్లో తెలియచెప్తాను. ఈ కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి. ఆ తదుపరి చంద్రకేతువులు. ఏదైనా అనుమానించదగ్గ విషయాలే ఉంటాయి వీళ్ళ దగ్గర. మనని మోసం చేస్తున్నారేమో, మనని ఇబ్బంది పెడుతున్నారేమో, మనకి రాంగ్ డైరెక్షన్ ఇస్తున్నారేమో, మన దగ్గర డబ్బు కాజేస్తారేమో, లేకపోతే మన దగ్గర ఇంకా ఏమన్నా వస్తువులు విలువైన ఉంటే అవి కాజేస్తారేమో, వీళ్ళని నమ్మచ్చా అనే లాంటి ఆలోచనలు మీకు తెప్పిస్తుంది ఆ చంద్రకేతువుల కలయిక అలాంటిది. కాబట్టి అనుమానం పెనుభూతం అన్నారు కదా, అలాంటి అనుమానాన్ని కాస్త తగ్గించుకోండి. మీకు ఇష్టం లేకపోతే కొన్నాళ్ళు పోయిన తర్వాత అప్పుడు వాళ్ళతో మనకి ఉండేటటువంటి ఆ ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయో అప్పుడు కొనసాగించుకుందాం అనుకోండి. అనవసరమైన ఆలోచనలు చేయవద్దు. ఇది చెప్పదగిన సూచన. ఇక శుక్ర చంద్రుల పరస్పర దృష్టి పడుతోంది. ఇవి కళలలో చాలా ఉన్నత స్థితికి తీసుకువెళ్ళేటటువంటి అంశాలు. ఇవి చాలా అద్భుతంగా ఉంటుంది కళాకారులకి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే కుజుని దృష్టి కేతు చంద్రుల మీద పడుతోంది. గురువుగారి దృష్టి కూడా పడుతోంది. ఇక దృష్టుల ఫలితాలకు వస్తే ఆధ్యాత్మిక చింతన పెరగడం గాని, అలాగే మాతృవర్గంతో ఏదైనా విరోధాలు ఉండడము లేదా అతి ప్రేమ, ఈ రెండిట్లలో ఏదో ఒకటి ఉంటుంది. కుజ చంద్రుల యొక్క దృష్టి. కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ఏ విషయంకైనా కూడా ఎవరితోనూ వైరం లేకుండా యోగా చెయ్యండి. మనసు స్థిరంగా ఉంటుంది. ఇది చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక
వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి మాత్రమే మార్పు ఉన్న కారణం చేత కుజుని దృష్టి చంద్రుడి మీద పడుతోంది. అయితే ఇక్కడ చంద్రమంగళ యోగం ఏర్పడవలసి ఉన్నది. కానీ కుజుని యొక్క వక్ర సంచారము చేత అంతగా ఫలితాలు ఉండబోవు అని చెప్పి తెలియజేస్తూ, ఈ రాసుల వాళ్ళందరూ కూడా ద్వాదశ రాసుల వాళ్ళు తప్పనిసరిగా నవగ్రహ స్తోత్రాలు పఠించండి. ఎందుకంటే ఈ శని రవి కలయిక అనేది చాలా క్రోధాన్ని, ఎండ తాపాన్ని, ఎండ విపరీతమైన ఎండలు కాస్తాయి వాతావరణ రీత్యా చూస్తే. అలాగే వ్యక్తిగత జీవితాల్లో కూడా ఏదో ఆరాటం, ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి అనేది ఉంటుంది వాళ్ళకి. దానికి తగ్గ కృషి కూడా ఉంటుంది. అయితే అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కాబట్టి అంత ఎగ్జైట్ అయిపోవద్దు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక నవగ్రహ స్తోత్ర పారాయణాల ద్వారా గురువు గారి యొక్క యోగా చేసేటటువంటి ప్రక్రియ ద్వారా గురుబలాన్ని సంపాదించుకోవచ్చు. ఇతరత్ర నవగ్రహాల యొక్క ఆశీస్సులు కూడా మనం తీసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ రాసుల్లోకి వెళ్దాం. మేషరాశి. మేషరాశి వారికి ఎంత అద్భుతమైనటువంటి గ్రహస్థితులు ఉన్నాయి అంటే, ఈ 16 ఫిబ్రవరి నుంచి 22 ఫిబ్రవరి వరకు అద్భుతమైనటువంటి గ్రహస్థితులు. 8 గ్రహాల యొక్క ఫలితాలు చాలా చాలా బాగున్నాయని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఒక్క రాహు గారి ఫలితం తప్ప మిగతా 8 గ్రహాలు కూడా యోగిస్తున్నాయి, అనుకూలిస్తున్నాయి, అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయి. ఇక్కడ చూడండి, ద్వితీయంలో గురువు గారు, తృతీయంలో కుజుడు, షష్టంలో చంద్రకేతువులు, అలాగే లాభస్థానంలో శని రవి బుధులు, ద్వాదశంలో శుక్రాచార్యుల వారు. ఏం కావాలండి, అసలు ఏమని చెప్పాలి? ఇంత అద్భుతమైనటువంటి గ్రహస్థితులు ఉన్నప్పుడు ఏది కోరుకుంటే అది జరుగుతోంది. వస్త్ర వ్యాపారులకి, అలాగే అత్తరు, సెంటు, పరిమళాలు, ఇలాంటి సుగంధ ద్రవ్యాలు, పరిమళ ద్రవ్యాలు అమ్మేటటువంటి, కొనుగోలు చేసేటటువంటి, ఎగుమతి దిగుమతి వ్యాపారాలు చేసేటటువంటి వారికి గాని, పట్టు వస్త్రాలు, కళాఖండాలు, అలాగే ఈ పుస్తకాలలో కూడా చాలా మంచి గ్రంథాలు ఉంటాయి. భారత, భాగవత, రామాయణ ఇత్యాది గ్రంథాలు, సద్గురువుల యొక్క మఠాలకు సంబంధించి పుస్తకశాలలు, ఇట్లాంటివన్నీ కూడా చాలా అద్భుతంగా కళకళలాడుతూ ఉంటాయి. చాలా బాగుంటాయని చెప్పచ్చు. విద్యార్థులు బాగున్నారు. విద్యార్జన వాళ్ళకి చాలా తక్కువ చదువుకుంటేనే ఎక్కువ విద్య లభిస్తుంది. అలా బాగుంది. సంతానం బాగున్నారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. రుణభారాలు తగ్గిపోతున్నాయి. కొత్త రుణాలు కావాలంటే వస్తున్నాయి. గృహయోగాలన్నీ కలిసి వస్తున్నాయి. భార్యాభర్తల మధ్య అనుబంధం పెరుగుతోంది, అన్యోన్యత పెరుగుతోంది. కొత్తగా వివాహం కావాలి అనుకునేటటువంటి యువతీ యువకులకి వివాహాది శుభకార్యాలు జరుగుతున్నాయి. ఏదైనా పరిశోధనా రంగంలో ఉన్న వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు, అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. మెడికల్ రంగంలో ఉన్న వారికి బాగున్నాయి. ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి. డాక్యుమెంట్స్ అలాంటివన్నీ కూడా మీరు చక్కగా జాగ్రత్త చేసుకోవాలి కూడా. విలువైన వస్తువులు, విలువైన డాక్యుమెంట్స్ అన్ని భద్రపరుచుకుంటారు. మీ జీవితాశయం నెరవేరుతుంది. చాలా అద్భుతం. 8 గ్రహాలు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండి ఉత్తమమైన ఫలితాలు ఇస్తున్నాయి అంటే ఇంకా అసలు ఏమి చెప్పాలి? చాలా చాలా అద్భుతంగా ఉంది. గ్రహాలకి ఒక్కసారి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియచేయండి. కృతజ్ఞత సూచనగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి నవమంలోకి వచ్చి ఉంది మేషరాశి వారికి. అంత బాగా ఫలితాలు లేవు, కానీ ఆ మరుసటి రోజే దశమంలోకి వచ్చేస్తున్నారు కదా, చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మిగతా 7 గ్రహాలు కూడా పూర్తిగా అనుకూలిస్తూ ఉన్నప్పుడు అసలు వెనక్కి తిరిగి చూడనవసరం లేదు. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, స్త్రీలకు సంబంధించి, రాజకీయ నాయకులకు సంబంధించి, వ్యాపారస్తులకు సంబంధించి, మీరు ఏ డివిజన్ వారినైనా తీసుకోండి, చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయని చెప్పచ్చు. ఈ అవకాశాన్ని మేషరాశి వారు ఉపయోగించుకోండి. మనకి చాలా అద్భుతమైన కాలం ఉంది కదా, ఇప్పుడు జరుగుతోంది కదా. మనము ఇంకా కఠినతరమైన పనులు సూక్ష్మతరం చేసుకోవడానికి కావలసిన ప్రణాళికలు సిద్ధం చేసుకొని వాటిని ప్రారంభిద్దాము అన్న ఆలోచనకి వెళ్ళండి. చక్కగా భక్తిని మనసులో పెంపొందించుకోండి. మీ కృషిని నమ్మండి. మనము కృషి చెయ్యాలి, దైవాన్ని నమ్మాలి. 100% ఆ పనులు అయిపోతాయి, మనకి విజయావకాశాలు ఉంటాయి. ఇది ముఖ్యంగా గమనించదగ్గ విషయం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం.